హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా. సో మనకు ఈ బంగాళాఖాతంలో కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలకు ఆనుకొని సముద్ర మట్టానికి సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకు దీంతో పాటుగా నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ తమిళనాడు తీరం సమీపంలో కూడా మరొక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉందని వెల్లడించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మనకు ఈరోజు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు అనేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో మీకు ఈ శాటిలైట్ ఇమేజెస్లో చూపిస్తూ క్లియర్గా 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి, సో మీరు ఈ వీడియో లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు ఈ బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకటి వచ్చేసి ఈ కోస్తాంధ్ర ప్రాంతం దాని పరిసర ప్రాంతాలకి ఆనుకొని, మరొకటి వచ్చేసి నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు తీరానికి ఆనుకొని ఇంకొక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ క్లియర్గానే గమనించవచ్చు. మీరు ఈ యొక్క కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాల సమీపానికి ఆనుకొని వైట్ కలర్లో మొత్తం కూడా ఈ అల్పపీడనం అనేటువంటిది అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ మీకు ఇంకా కూడా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. దీని ప్రభావంతో వచ్చేసి మ్యాక్సిమం మనకు ఈ యొక్క ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే చెప్తూ ఉన్నారండి. సో మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్లో అయితే గమనించండి. ఓకేనా. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో మనకు అర్ధరాత్రి నుంచి ఇక్కడ చూసినట్లయితే ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర మట్టానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలు, సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడి నుంచి ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల వరకు మొత్తం కూడా ఈ ఆవర్తనం అనేటువంటిది అయితే లైట్గా ఈ ఏర్పడి ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో ఈ యొక్క విశాఖపట్నం కాడి నుంచి దాని తర్వాత తిరుపతి వరకు ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఇక్కడైతే ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఓకేనా. ఈ యొక్క ఆవర్తనం అనేటువంటిది కొంచెం కొంచెంగా కదులుతూ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల వైపు అయితే వెళ్తుందన్నమాట. ఇదంతా కూడా విస్తరిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా. సో ఈరోజు మనకు నైట్ నుంచి, ఓకేనా, అర్ధరాత్రి నుంచి ఈ యొక్క ఆవర్తనం అనేటువంటిది అయితే ఈ విధంగా కొనసాగుతుంది. కొంచెం కొంచెంగా అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల వైపు అయితే కదులుతూ వస్తుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మనకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి గమనించినట్లయితే ఇక్కడ ఆ యొక్క అల్పపీడన ద్రోణి అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల వైపు అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా విస్తరించేసింది అనమాట. ఈ విశాఖపట్నము, విజయనగరము, రాజమహేంద్రవరము, అదేవిధంగా అనకాపల్లి, అమలాపురము, ఓకేనా, కాకినాడ, సో ఇక ప్రాంతాలన్నింటికి కూడా విస్తరించేసింది. అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడొచ్చు ఇదంతా కూడా విస్తరించింది. సో ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే గమనించండి మీరు, ఇంకొంచెం క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఫుల్గా మనకు రెయిన్ అనేటువంటిది అయితే పడేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క సముద్ర మట్టానికి ఆనుకొని ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి అనేది సో మనకు కొంచెం కొంచెంగా కదులుతూ ఇదంతా కూడా వ్యాప్తి చెందిందనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ విశాఖపట్నము, దాని తర్వాత విజయవాడ, ఓకేనా, ఈ అనకాపల్లి, కాకినాడ, విజయనగరము, దాని తర్వాత కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు డిస్టిక్, దాని తర్వాత ఇటు వచ్చేసి తిరుపతి, అనంతపురం, సో ఆల్మోస్ట్ ఆల్ ఈ డిస్టిక్స్ అన్నింటిలో కూడా అక్కడక్కడ కొంచెం ఎక్కువగా వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడొచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఓకేనా, దాని తర్వాత నాందేడ్ కావచ్చు, ఈ సోలాపూరు, విజయపూరు, ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఖమ్మము, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొంచెం ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుంది అనమాట ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి. అండ్ ఇక పోతే మనకు ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ఆ పైన సమీపంలో అయితే చూద్దామండి వెదర్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి. సో మీకు దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఇక్కడ క్లియర్గా తీసుకొచ్చాను, మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చండి.
క్లియర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈరోజు సాయంత్రం నుంచి గనుక గమనించినట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ అత్యధిక వర్షపాతం అయితే నమోదవుతుందన్నమాట. సో ఇక్కడ మొత్తం గమనించవచ్చు మీరు. సో ఈ యొక్క కర్నూలు, మహబూబ్ నగర్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ యొక్క కర్నూలు, మహబూబ్ నగర్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు, దాని తర్వాత ఖమ్మము, ఓకేనా, ఈ యొక్క వరంగల్ కావచ్చు, హైదరాబాద్లో అంతైతే ఏం ఉండదన్నమాట ఈరోజు సాయంత్రం 6 గంటల ఆ సమీపంలో నుంచి, ఓకేనా. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి విజయవాడ, ఓకేనా, దాని తర్వాత కాకినాడ. సో ఈ యొక్క పరిసర ప్రాంతాలకు కూడా మనకు ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవచ్చు అనమాట. దాని తర్వాత వచ్చేసి ఈ విశాఖపట్నము, శ్రీకాకుళంలో వచ్చేసి కొంచెం లైట్ రెయిన్ మోస్తరుగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. దాని తర్వాత ఈ తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, ఓకేనా, ఈ కడప ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కురిస్తే ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు సంభవించవచ్చు. లేదు అనుకుంటే తేలికపాటి జల్లుతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలయ్యేటువంటివి ఎక్కువగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఎక్కడెక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి ఈ 2 తెలుగు రాష్ట్రాలు వచ్చేసి ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో పెట్టయితే తెలియచేయండి. సో డైలీ కూడా మన ఛానల్ నుంచి వెదర్కు సంబంధించినటువంటి వీడియో ఒకటైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి.